సత్యమును జీవమును ఆధారము ఈ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, పరికించిన శుభదినము, గమనించిన
ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో కలువరి ఆవరణములో కరుణాత్ముని చేరువనే కలువరి ఆవరణములో కరుణాత్ముని చేరువనే కనుమూసిన కాలములో వెలుగుదయించిన వేళ కనుమూసిన కాలములో వెలుగుదయించిన వేళ కనుగొంటిని నా దౌర్భాగ్య స్థితి కంపించెను నా తనువు ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో యేసుని రాజ్యములో భూమికే తెంచెడి రోజు యేసుని రాజ్యములో భూమికే తెంచెడి రోజు ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోమని ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోమని ఇలా వీడి తిని విలపించి తిని ఈడేరును నా వినతి ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. నూతన మాసములో వేగంగా కొనసాగుతున్న ఈ కాలంలో దేవుని వాక్యాన్ని ఎంత లోతుగా అధ్యయనం చేస్తే అంత ఆధ్యాత్మికత మనకు లభిస్తుందన్న భావనతో ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కొనసాగింప చేస్తున్నాం. ప్రత్యేకించి కీర్తన గ్రంథ ఆధారంగా మరి ఒక్కొక్క కీర్తనను, అందులోని భావాన్ని, మరి దాని యొక్క నేపథ్యాన్ని ధ్యానం చేస్తూ మన విశ్వాస జీవితానికి పోల్చుకుంటూ ముందుకు సాగుతుండగా దేవుడు తన మాటల చేత మనకు హెచ్చరికలు, సూచనలు అనుగ్రహించాలని, మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన బాధల్లో, బలహీనతలో ఆయన మాటలు మనకు సేద తీర్చాలని కోరుకుంటూ మరొక నూతన దినం మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. రండి, అందరం కలిసి ప్రార్థించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల దేవా, దేవుల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక వర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాల్లోంచి ఒక్కొక్క మాట మేము ధ్యానం చేస్తుండగా మీరే మాకు సెద తీర్చండి. ఆశీర్వాదకరమైన మాటలు మాకు వినిపించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 3వ కీర్తనలోని 7-8 వచనాలు ఒకసారి చదువుకున్నట్లయితే, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. రక్షణ యెహోవాది. ఈ చివరి 2 వచనాల్లో ఈ రక్షణ అనే మాట మరి 2 సార్లు వినియోగించడానికి గల కారణం ఏంటంటే, ప్రారంభ వచనాల్లో 2వ వచనంలో దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని చెప్పువారు అనేకులు. సో ప్రారంభంలో దేవుడు అతని రక్షించడు, దేవుని వలన అతనికి రక్షణ దొరకదు, అతడు దేవుని చేత రక్షించబడటానికి యోగ్యుడు కాదు.
మరి షిమి శపించిన అనుభవాల్లో కూడా మనకి ఈ మాట మరోక్షంగా కనబడుతుంది. నువ్వు సౌలు కుటుంబానికి చేసిన రీతిగా దేవుడు నీ కుమారుని రెచ్చగొట్టాడు, అబ్షలోము చేతుల నుంచి నిన్ను రక్షించగల వారు ఎవరు లేరు అంటూ ఆ భావనతో షిమి మాట్లాడిన మాటలు, ఆ శపించిన అనుభవాలు మరి దావీదు జీవితంలో కలిగాయి. ఇటువంటి అనుభవాల మధ్య మరి నీవు నాకు కేడముగా ఉన్నావు, నా చుట్టూ కవచంగా ఉన్నావు, అలాగే నీవే నాకు ఆధారము, నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోయి మేల్కొంటానంటూ ఆ ప్రశాంతమైన అనుభవాన్ని, శ్రమలలో కూడా ప్రశాంతమైన అనుభవాన్ని మరి ఆస్వాదించిన ఈ సంఘటన మరి దావీదు జీవితంలో మనకు కనబడుతుంది. ఈ మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్న, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. ఎందుకంటే అన్యజనులు హేళన చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. నా శ్రమ తీవ్రతను బట్టి వారు నాకు, అదే రీతిగా నేను ఆశ్రయించిన నీకు వ్యతిరేకంగా వారు మాట్లాడుతున్నారు. సో నాకు ఆశ్రయదుర్గంగా నీవు ఉన్నావు కాబట్టి నా విశ్వాసం చెరగలేదు, నా ధైర్యం చెరగలేదు. కానీ నా చుట్టూ ఉండేవారు నన్ను బట్టి నిన్ను హేళన చేస్తున్నారు. కాబట్టి నువ్వు లేవాలి, నీవు లేచి నువ్వు నన్ను రక్షించాలి. నా ప్రజలు అనగా నా చుట్టూ నన్ను హేళన చేస్తే వారి మధ్య నీవు నాకు తోడుగా ఉన్నావు అన్న భావన నువ్వు కలిగించాలి. చాలాసార్లు మన జీవితాల్లో శ్రమ కలిగినప్పుడు నేను ఆలయంలో కూడా చెప్తుంటాను, ముఖ్యంగా క్రైస్తవేతరులోంచి దేవుని నమ్ముకొని వచ్చిన వారి జీవితాల్లో శ్రమ కలిగినప్పుడు ఆ క్రైస్తవేతర కుటుంబాలు, వారి బంధువర్గాలు అడగకనే అడిగే ప్రశ్న, నీ దేవుడు ఏమాయనని వారు నాతో నుంచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. క్రైస్తవ కుటుంబాల్లోంచి వచ్చిన వారికి అది అంత తీవ్రతగా ఉండదు, కానీ క్రైస్తవేతర కుటుంబాల్లోంచి వచ్చినప్పుడు ఆ ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. వారికి రాకపోయినా వారి చుట్టూ ఉండే వారికి ఆ ప్రశ్నకు జవాబు చెప్పవలసిన మరి ఆవశ్యకత విశ్వాసులకు ఉంది. క్రైస్తవేతరులు అడిగే ప్రశ్నకు, క్రైస్తవేతరులోంచి ప్రభువును నమ్ముకొని వచ్చిన వారికి శ్రమలకు వెళ్ళినప్పుడు వారికి జవాబు చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి యెహోవా లెమ్ము, నీవు నాకు తోడుగా ఉన్నావు, నీవు నాకు రక్షకుడుగా ఉన్నావు. ఆ వాస్తవాన్ని నాకు తెలుసు కాబట్టి నేను శ్రమల్లో కూడా ధైర్యంగా ఉన్నాను. కానీ నా చుట్టూ ఉండే నన్ను బాధించే బాధకులకు ఆ విషయం తెలియదు కదా. నీవు నాకు తోడుగా ఉన్నావు అన్న వాస్తవాన్ని నీవు ప్రపంచానికి తెలియచేయాలి. యు ఆర్ మై ఓన్లీ హోప్. నీ మీదే ఆధారపడ్డాను, నిన్నే నమ్ముకున్నాను, నీవే నా రక్షణ, నీవే నా రక్షణ. కాబట్టి లెమ్ము. కానీ అక్కడ యెహోవా లెమ్ము అంటూ శత్రువులను ఏ రీతిగా పగ తీర్చుకోవాలి లేకపోతే అణిచివేయాలనడానికి దావీదు ఒక అనాలజీ చెప్తున్నాడు. అదేంటంటే, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. ఆ పోలిక దావీదు పలకడానికి గల కారణం ఏంటంటే, దావీదు బై నేచర్ ఆయన షెపర్డ్ బాయ్, ఒక కాపరిగా ఉన్నాడు. తాను గొలియాతు అనుభవంలో సౌలు దగ్గరికి వచ్చినప్పుడు సౌలు ఆ దావీదుని చూచి బాలుడు కదా, ఇతడు గొలియాతును సంహరించగలడా అన్నప్పుడు దావీదు సౌలు దగ్గర అంటాడు, నేను సింహమును చీల్చేశాను, ఎలుగుబంటిని చీల్చేశాను అంటాడు. సో బాలుడుగా ఉన్నప్పుడే క్రూర మృగాలతో పోరాడిన అనుభవం తనకుంది. కాబట్టి ఆ క్రూర మృగాలు తనకు హాని కలిగించకుండా ఉండాలంటే ఆ క్రూర మృగముల యొక్క కోరలు పీకివేయాలి. అనగా వాటితో పోరాడుతున్నప్పుడు బహుశా దావీదు మరి ఆ క్రూర మృగాల నోటి మీద, ఆ దవడ మీద కొట్టి ఆ పళ్ళు రాలగొట్టి ఆ తర్వాత ఆ క్రూర మృగాలను పనిపట్టి ఉండవచ్చు. ఆ అనుభవం ఉంది కాబట్టి, ప్రభువా నా శత్రులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, వారి పళ్ళు విరగొట్టువాడవు నీవే అంటాడు. ఆ క్రూర మృగాలకి ఆ కోరలు లేకపోతే అవి ఏం చేయలేవు. అలాగే మన మధ్యలో పాములు పట్టేవారు ఉంటారు కదండి, వారు పాములు పట్టినప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ పాములతో ఆడిపిస్తుంటారు, మనకు భయం వేస్తుంటుంది. కానీ
వాస్తవం ఏంటంటే వారికి ఆ పాముకుండే ఆ కూరల నుంచి విషం వస్తుంది. కాబట్టి ఆ కూరలు పెరిగేసి ఆ తర్వాత ఆ పాముతో ఆడుతూ ఉంటారు వారు. ఆ కూరల్లో విషం ఉంది కాబట్టి విషపు చూపు చూస్తున్న, లేకపోతే విషాన్ని చిమ్ముతున్న శత్రువులు, అహితోపేలు కానీ, షిమి కానీ, లేకపోతే ఆ అబ్షలోమును వెంబడించి అతనికి చెడ్డ సలహాలు ఇచ్చిన వారు కానీ, తండ్రి మీదకి ప్రేరేపణ కలిగించేసి తండ్రిని సంహరించడానికి కూడా అబ్షలోమును ఒప్పించారు, ప్రేరేపించారు. తండ్రి ఉపపత్తులు 10 మంది అక్కడ ఉంటే ఆ 10 మందితో వరుస క్రమంలో మేడ మీద అందరూ చూచుండగా వ్యభిచరించిన అనుభవం, ఇవన్నీ కూడా ఆ దుష్ట సహవాసం, దుష్ట సాంగత్యం, అటువంటి అనుభవాల మధ్య అవన్నీ చూచిన దావీదు, ప్రభువా వారిని శిక్షించాలి, నువ్వు త్వరగా లేచి రావాలి, త్వరగా రావాలి అనగా దుష్టుడి యొక్క దుష్టత్వము పెరిగిపోతుంది. నేను శ్రమను సహిస్తున్నాను కానీ నీ సైలెన్స్ వారికి వైలెన్స్ని పెంచుతుంది. కాబట్టి కమాన్, గెట్ అప్, అరైజ్ అండ్ టేక్ ద రివెంజ్ అగైన్స్ ద ఎనిమీస్. వారు నా శత్రువులు మాత్రమే కాదు ప్రభువా, నేను నమ్మిన నా దేవుని కూడా వారి శత్రువులే. ఎందుకంటే వారు ప్రేరేపించిన ఆ ప్రేరణ క్రియలను కూడా దైవ చిత్తానికి, దైవ చట్టానికి భిన్నమైనవి కాబట్టి, నీ మార్గానికి వ్యతిరేకమైనవి కాబట్టి ప్రభువా లెమ్ము అంటూ దేవుణ్ణి ప్రేరేపిస్తూ, దేవా నా దేవా నన్ను రక్షింపు అంటాడు. అలాగే ఆ మాట పలికిన తర్వాత రక్షణ యెహోవాది, రక్షించువాడు ఎవడు లేడు అంటూ వారు పలుకుతున్నారు. కానీ నీవు లేవాలి, నన్ను రక్షించాలి. రక్షణ అనగా సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అలోన్. దేవుని ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది. మన జీవిత అనుభవాల్లో కూడా ఆదాము ద్వారా సంక్రమించబడిన పాపపు అనుభవాలు మనం ఉన్నాం. మనల్ని మనం రక్షించుకునే స్థితిలో ఉన్నాం. తద్వారా ఇతరులు కూడా రక్షించలేని దయనీయ స్థితిలో మనం ఉన్నాం. మనం రక్షించుకోలేము, ఇతరులను రక్షించలేము. కాబట్టి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పాపము, ఆజ్ఞను అతిక్రమించడం పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి ఆ మరణంలోంచి రక్షించేవాడు మనకు లేడు, ఏ మానవుడు లేడు. కాబట్టి దేవుడే స్వయంగా దిగి రావాల్సి వచ్చింది. లోకాన్ని ప్రేమించాడు కాబట్టి. యోహాను 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక, he doesn't want anybody to perish, నశింపక నిత్య జీవం పొందాలి. కాబట్టి నశింపక నిత్య జీవం అంటే ఆజ్ఞను అతిక్రమించి నశించిపోయే స్థితిలో ఉన్న మానవుడు నశించక నిత్య జీవం పొందాలంటే రక్షకుడు కావాలి. అందుకే యేసుప్రభువు వారి జనన సమయంలో అక్కడ రాయబడ్డ మాట లూకా సువార్తలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. సో మరియకు జన్మించిన ఆ పసిబాల గురించి గొల్లల దగ్గర ఆ దూతలు చెప్పిన మాట, ఏ సేవియర్ వాజ్ బోర్న్ అంటు యు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. అదే వర్తమానాన్ని యేసుప్రభువు వారు పుట్టక ముందే మరి యోసేపు దగ్గరికి వెళ్ళి తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. ఆయనే, నో అదర్ నేమ్, నో అదర్ మ్యాన్. ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. యేసు అనగా రక్షకుడు. కాబట్టి రక్షణ యెహోవాది. ఆ రక్షణ ఎవరికంటే ప్రజలందరి మీదికి, అనగా నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చిన, అనగా దోస్ హూ బిలీవ్ ఇన్ యూ, దోస్ హూ ట్రస్ట్ ఇన్ యూ, దోస్ హూ ఫాలో యూ. నిన్ను నమ్మిన వారు, నీ యందు విశ్వాసం ఉంచిన వారు, నిన్ను వెంబడించిన వారు, వారు నీ ప్రజలు. కాబట్టి నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చును గాక. ఈ కీర్తన ఒక ముగింపు, ఒక ఆశీర్వాద వచనంతో ముగించే కీర్తన. మరలా మొదటి నుంచి జ్ఞాపకం చేసిన అబ్షలోము తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు
మరి అహీతోపెల్ లాంటి మరి ఆ ఆలోచనకర్తలు దావీదుని విడిచిపెట్టి అబ్షలోము చెంత చేరినప్పుడు వారి ఆలోచన నేపథ్యంలో అబ్షలోము తండ్రికి వ్యతిరేకంగా చేసిన అనేకమైన అనైతిక కార్యక్రమాలు తండ్రి మీదకి యుద్ధానికి రావడం, ఈ అనుభవాల మధ్య ప్రభా నన్ను బాధించి వారు విస్తరించి ఉన్నారు ప్రభా, వారు నా మీదకి లేచి ఉన్నారు ప్రభా, దేవుని వలన రక్షణ దొరకదని చెప్తున్నారు ప్రభా, నీవే నాకు కీడము, నీవే నాకు ఆశ్రయదుర్గము, నీవే నాకు ఆధారము, కాబట్టి లే ప్రభా, నన్ను రక్షించు ప్రభా, నా శత్రువుల మీదకి వారి దవడ ఎముక అనగా వారి ఆయుధాలను విరిచివేయి ప్రభా. వారు ఏ ఆయుధాన్ని నమ్ముకొని లేకపోతే ఏ కుట్రను నమ్ముకొని ఏ కాన్స్పిరసీని నమ్ముకొని వారు నా మీదకి వస్తున్నారో ఆ కాన్స్పిరసీని విఫలం చేయి ప్రభా, వారి ఆయుధాలను వమ్ము చేయి ప్రభా. రక్షణ యెహోవాది, నీ ద్వారానే రావాలి ప్రభా. కాబట్టి నా వెంబడి ఉన్నవారు వారు కానీ లేకపోతే వారిని అనుసరించిన వారు కానీ ఎవరైనా కానీ వారి ద్వారా కాదు, నీ ద్వారానే నాకు రక్షణ రావాలి. నువ్వు మాత్రమే రక్షించగలవు. నేను వెళ్ళలేని యుద్ధానికి వెళ్తే నా కుమారుడు నా చేతులను సంహరించబడతాడు. తండ్రి ప్రేమ నన్ను ఆపుతుంది. తండ్రి ప్రేమ నన్ను బలవంతంగా ఈ బలహీనతను అనుభవించడానికి అవకాశం ఇస్తుంది. తండ్రి ప్రేమ నన్ను ఆపుతుంది. కాబట్టి ప్రభా, నీవు లే, ఈ సమస్యకు కారణమైన వారందరినీ సంహరించి వారి చేతులు విడిపించు. నన్ను, నీ ప్రజలను రక్షించు. రక్షణ నీ నుంచే రావాలి, నీ ద్వారానే రావాలి. మరి ఆనాడు దావీదు విషయంలో కానీ ఈనాడు మన విషయంలో కానీ దెర్ ఇస్ ఓన్లీ వన్ సేవియర్, నన్ అదర్, దట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే సృష్టిని సరిచేయగలడు. సృజించబడినది ఏది కూడా తన తోటి సృష్టిని సరిచేయలేదు. ఆ సృజించిన సృష్టికర్త మాత్రమే సృష్టిలోని ప్రతిదాన్ని సవరించగలడు, సరిచేయగలడు, తిరిగి పనిచేయించగలడు. కాబట్టి ఆ సృష్టికర్త జోక్యం ద్వారానే సృష్టికి రక్షణ, సృష్టిలోని మానవునికి రక్షణ. ఆ సత్యాన్ని తెలియక చాలామంది రక్షణకు దూరం అవుతున్నారు. ఆయన నమ్మాలి, విశ్వసించాలి, ఆధారపడాలి, వెంబడించాలి. ఆయన వెంబడించిన వారు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉంటారు. ద లైఫ్ విచ్ గివ్స్ us ద లైట్ ఎటర్నల్. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ 3వ కీర్తన దావీదు అబ్షలోము విషయంలో కలిగిన శ్రమ అనుభవాల మధ్య రాసిన కీర్తన. ఆ కీర్తనలోని అంశాలు ప్రభా కొన్ని మా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవటానికి ప్రభు ఒక వరుస క్రమంలో ధ్యానం చేయడానికి మీరు కృప చూపించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఆ శ్రమ అనుభవం గుండా ప్రాణం చేసిన దావీదు చేసిన విలాపములు కానీ, విజ్ఞాపనలు కానీ, విధేయత కానీ, విశ్వాసం కానీ చాలా స్పష్టంగా కనబడుతుంది. మాలో కూడా, మా వ్యక్తిగత జీవితంలో కూడా ఈ శ్రమానుభవంలో అటువంటి విశ్వాసం మాకు దయచేయమని వేడుకుంటూ ఈ కీర్తన మా విశ్వాస జీవితాన్ని పెంపొందింప చేయడానికి మీరు మాతో ఈ మాటల యొక్క భావాన్ని వ్యక్తపరిచారు కనుక స్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమా, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటున్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.